గులాబీ చేసే ప్రిపరేషన్ టైంలో నేను చేసిన తప్పు అవి మీరు ఎవ్వరూ చేయకూడదు. ఏ తప్పు చివరిదాకా చూడండి, ఈ వీడియో మీకే తెలుస్తుంది. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మార్కెట్లో దొరికే గులాబీ జామ్ పౌడర్ని తీసుకోండి. కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ జల్లించుకుంటున్నానండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను తీసుకొని పిండి ముద్దను కొంచెం కొంచెం పాలు పోసుకుంటే కలుపుకోవాలి. అలాగే ఇందులో మీకు వీలైతే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మిక్స్ చేసుకుంటే కలుపుకోండి. పిండి అనేది స్మూత్గా వస్తుంది. పిండి స్మూత్గా అయ్యాక దీనిపైన ఒక గిన్నె పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచాలి. పిండి సెట్ అయ్యేలోపు ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి నేను. ఎందుకంటే కొంచెం స్వీట్ తక్కువనే తింటాం కాబట్టి 1 కప్పు తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే 2 కప్పులు షుగర్ తీసుకోండి. ఇందులోనే 4-5 యాలకులు కూడా వేస్తున్నానండి. వేసాక బాగా కలుపుకొని ఒక 7 to 8 మినిట్స్ అట్లా మరిగేదాకా ఉంచుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవడమే ఆఫ్ చేసి. ఇప్పుడు పిండిని తీసుకొని గులాబ్ జాములు చేసుకుందాం. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇలా చేస్తేనే గులాబ్ జాములు అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. గులాబీ జాముకు సరిపోయే పిండిని తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ చేయాలి. నేను మొదట్లో చెప్పిన మాట, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి అని చెప్ప కదా, ఇదేనండి ఇక్కడ మిస్టేక్. నేను ఏంటంటే పిండి సరిగ్గా కలపలేదు, మొత్తము కలవలేదు నా పిండి. అలా కలవక నాకు గులాబీ జాములు ఏమయ్యాయంటే నూనెలో వేసినాక కొంచెం విరిగిపోవడం స్టార్ట్ అయినాయి. మీరు పిండిని మొత్తం మంచిగా కలుపుకొని అలాగే నేను వీడియోలో చూపించినట్టుగా ప్రెస్ చేసుకుంటే బాల్లాగా చేసుకొని స్మూత్గా రౌండ్గా వచ్చేటట్టుగా బాల్లాగా చేసుకోండి. ఇలా చేసిన గులాబ్ జాములని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్ చూసేసుకొని గులాబ్ జాములు అందులో వేసుకోండి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది స్టవ్ అయితే లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. దీనికైతే అలా ఉంచి ఈ గులాబ్ జాములు ఫ్రై చేసుకోండి. అప్పుడే గులాబీ జాములు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. లేకపోతే మనం పాకంలో వేయగానే గులాబీ జాములు పిండిగా ఉండిపోతుంది. గులాబీ జాములు గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేసుకోవాలి. నాకు రాలేవండి, రాకముందే తీసాను. మీరు కూడా తప్పు చేయకండి అసలు. ఇక్కడ 2 తప్పులు చేశాను నేను. ఇక్కడ అవి గోల్డెన్ రంగులు రాకముందే తీసాను అండ్ పిండిని స్మూత్గా కలుపుకోలేను. బాగా ఫ్రై చేసిన గులాబీ జాములను పాకంలో వేసుకోవాలండి. నేను చేసినట్టుగా మీకు కూడా ఇలా వస్తాయంటే అస్సలు కావు. నేను చెప్పినట్టుగా చేయండి, మీకు స్మూత్గా రౌండ్గా వస్తాయి. ఇంకా గోల్డెన్ కలర్లోకి వేపుకోవాలి బాగా. ఒక 30 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తినడమే అండి.